See, I am not telling that నీకు అయిపోతే జీవితం లేదు అలా ఏం చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ గివింగ్ అప్. ఎందుకు వదిలేయాలి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. అదొక మార్గం. అది కాకపోతే ఇంకా 100 మార్గాలు ఉంటాయి. గివ్ అప్ అనేది చేయకూడదు. జస్ట్ పేపర్ టఫ్ గా వచ్చింది. నేను మొన్న లాస్ట్ టైం కూడా చెప్తున్నాను. ఇప్పుడు 2024 లో పేపర్ చాలా ఈజీగా వచ్చింది. 720 750 700 పైన ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. సో ఎన్ని సీట్లు ఫిలప్ చేస్తారు? ఎన్ని గవర్నమెంట్ సీట్లు ఉన్నాయో అన్ని ఫిలప్ చేస్తారు. అందరికి 720 లో వచ్చినా కూడా వాళ్ళు ఫిలప్ చేసేది 1,15,000 సీట్లు మాత్రమే. ఈ ఇయర్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. అసలు 650 అబౌవ్ 10 మంది ఉంటే ఎక్కువ. 580 నుంచి 610 మధ్యలో కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకా కింద ఉంటారు. ఆ పైన వచ్చే వాళ్ళు ఎవరు లేదు. ఈసారి ఎన్ని సీట్లు ఫిలప్ చేస్తారు? 50,000 సీట్లు ఫిలప్ చేసి మిగతా ఖాళీగా వదిలేస్తారా? ఈసారి కూడా 1,10,000 కదా ఫిలప్ చేసేది. తక్కువ మార్కులకి ఫిలప్ అవుతాయి. సో గివ్ అప్ అనేది ఎప్పుడు ఇవ్వాలి? 1,10,000లో 10,000 మాత్రమే ఫిలప్ చేశారు. 1,00,000 ఖాళీగా వదిలేసింది గవర్నమెంట్ అనుకుంటే 10,000 సీట్లకి ఏం రాస్తాంలే సరే వదిలేచ్చు. ప్రాబ్లం లేదు. సీట్లు మారట్లేదు కదా. సో మార్కులు పేపర్ టఫ్ గా వచ్చింది అందుకే వదిలేద్దాం అనేది రాంగ్. ఫస్ట్ బోర్డు వాళ్ళ ఇష్టం. పేపర్ టఫ్ గా ఇస్తారు, ఈజీగా ఇస్తారు. డజంట్ మ్యాటర్. మార్క్స్ తగ్గిపోయాయి, పెరిగిపోయాయి, డజంట్ మ్యాటర్. ర్యాంక్ మ్యాటర్స్.